నా పేరు అబ్దుల్ రజాక్. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక కూడా జాయింట్ సెక్రటరీ జనరల్ గా పనిచేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో 1,20,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళలో వివిధ విభాగ సంఘాలు కూడా వాళ్ళలో ఉద్యోగులకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాయి. ఉద్యోగుల్లో చైతన్యం తీసుకురావడం కోసం, ఉద్యోగుల్లో ఐక్యతను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు మాతో పాటు కలిసి వచ్చే సంఘాలని దాదాపు 12 సంఘాలతో ఈ రోజు గౌరవ ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు ప్రధానంగా ఆర్థికేతరంగా కూడా సమస్యలు ప్రస్తుతం ఉద్యోగులకు ఉన్నాయి. ఆర్థికంగా ఉద్యోగులకి మొదటి రోజు నుంచి కూడా గత ప్రభుత్వంలో వచ్చేసరికి 2 సంవత్సరాలు కన్సాలిడేటెడ్ పే ఇస్తామని చెప్పి ఇచ్చింది. ఆ 2 సంవత్సరాలని కూడా మేము సర్వీస్ గా పరిగణించి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా 2 సంవత్సరాలకి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తానని చెప్పి 2 సంవత్సరాలు 9 నెలలకి, 2 సంవత్సరాలు 5 నెలలకి చేసింది. ఈ రావాల్సిన బకాయిలు కూడా ఇవ్వమని చెప్పి మేము ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో అంటే సచివాలయ ఉద్యోగులు 1,30,000 మంది పనిచేస్తా ఉన్నారు. ఈ ఉద్యోగులు రికార్డ్ అసిస్టెంట్ కంటే కూడా తక్కువ స్కేల్ తీసుకుంటా ఉన్నారు. కావున ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన నాటి నుంచి సచివాలయ ఉద్యోగులందరికీ కూడా జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో గత సాధారణ ఎన్నికలు కీలకంగా జరగడానికి 70,000 మందికి పైగా బూత్ లెవెల్ అధికారులుగా సచివాలయ ఉద్యోగులు వ్యవహరించారు. కానీ 3 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో వాళ్ళకి గౌరవ వేతనం అంటే నెలకి ఎన్నికల విధులు నిర్వహిస్తున్నందుకు, ఓటర్ల జాబితా తయారీ నిర్వహిస్తున్నందుకు 500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 6,000 ఇవ్వాలి. గత 3 సంవత్సరాల నుంచి అంటే 18,000 రూపాయలు గత ప్రభుత్వంలో బాకీపడి ఉన్నారు సచివాలయ ఉద్యోగులు. బిఎల్ఓలుగా వ్యవహరిస్తా ఈ అన్నిటి కూడా ఆర్థిక సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఆర్థికేతర సమస్యల విషయాలకు వచ్చేసరికి పదోన్నతి ఛానల్ లేదు. అంటే 5 సంవత్సరాల్లో కనీసం అంటే 1,20,000 మంది ఉద్యోగుల్లో 1% అంటే 1,000 మంది ఉద్యోగులు కూడా పదోన్నతులు ఇప్పటి వరకు గత ప్రభుత్వం కల్పించలేకపోయింది. ఈ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం విలీనం చేసే అంశాలు ఉంటే మేజర్ గా ఉద్యోగులు టెక్నికల్ గా ఉద్యోగులు ఉన్నారు. వివిధ శాఖల్లో విలీనం చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇదే విధంగా వివిధ శాఖల్లో దాదాపు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.